ఏదైతే 2029 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఇది మళ్ళీ 2034 ఎన్నికల వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. ఏదైతే సెన్సస్ లేట్ అవుతుంది కాబట్టి 29 ఎన్నికల్లో అమలు చేసేటువంటి అవకాశం కోల్పోతామనేటువంటి ఆలోచనతో ఏదైతే ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ డీలిమిటేషన్ ద్వారా అసెంబ్లీల్లో, పార్లమెంట్లో, లోక్సభలో సీట్లను పెంచడం ద్వారా, అదేవిధంగా ఈ పెంచేటువంటి సమయంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కూడా అదే నిష్పత్తిలో, అదే క్రమంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అయితే ఏదైతే ఇండి కూటమికి చెందినటువంటి పార్టీలు ఉన్నాయో ఈ దేశంలో మహిళలు రాజకీయాల్లో ప్రధానమైన పాత్రని వహించడాన్ని తట్టుకోలేని విధంగా ప్రవర్తించాయి. ఏదైతే ఈ బిల్లు అమలైతే, ఈ సవరణలు ఆమోదం పొందితే దీని తాలూకు ఏదైతే ఫలితం ఉన్నదో అది ఎన్డీఏకే చెందుతుంది, నరేంద్ర మోడీ గారికే చెందుతుంది, లేకపోతే మరొక ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీల నాయకులకు చెందుతుంది అనేటువంటి ఒక దురాలోచన. అదేవిధంగా ఇవాళ మనంతా కూడా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు చట్టసభల్లో ఉండాలా, ప్రియాంక గాంధీ గారు చట్టసభల్లో ఉండాలా, డిఎంకే పార్టీలో కనిమొళి గారు ఉండాలా మహిళల తరపున, ఎస్పీలో డింపుల్ యాదవ్ గారు ఉండాలా మహిళల తరపున. కానీ దేశంలో ఉన్నటువంటి సామాన్య మహిళలు ఎవరు కూడా రాజకీయాల్లోకి ఉండకూడదు, చట్టసభల్లో ప్రోత్సహించకూడదు అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనపడతాం. కేవలం మీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు మాత్రమే ఈ దేశంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలా? సాధారణ మహిళలు రాజకీయాల్లో, పరిపాలనాపరమైన నిర్ణయాల్లో వారికి భాగస్వామ్యం ఉండకూడదు అనేటువంటి ఒక కుసంస్కారం ఈరోజు ఇండి కూటమిలో కనపడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను. సరైనటువంటి కారణం లేకుండా దగ్గర రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు, మీరు ఏదైతే సవరణలు సూచిస్తున్నారో, ఏదైతే 50% డీలిమిటేషన్లో పెంచుదామని దానికి కూడా ఒక గంట సమయం ఇవ్వండి, నేను మార్పులు ప్రతిపాదిస్తానంటే కూడా మళ్ళీ వేరే విషయాన్ని ప్రస్తావించి, ఇవాళ మీ అందరికీ తెలుసు 398 ఓట్లు అనుకూలంగా వస్తే, ఇవాళ 230 ఓట్లు వ్యతిరేకంగా వస్తే, 298 ఓట్లు అనుకూలంగా వస్తే, అంటే 54 ఓట్ల మెజార్టీతో ఈ దేశంలో యొక్క మహిళల హక్కులను, మహిళా బిల్లును ఓడించామనేటువంటి ఏదైతే మీకు కుసంస్కారం ఉందో ఇది 54 ఓట్లకి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యొక్క మహిళల యొక్క హక్కులను కాలరాశారనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకం కూడా గమనించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మహిళా సాధికారత సాధించాలని చెప్తూనే ఒకవైపుని ఇవాళ గత 2 రోజుల్లో కూడా దేశంలో మహిళా లోకం అంతా కూడా టీవీలను అంటిపెట్టుకుని కూర్చున్నారు. అనేక మంది మహిళా ప్రతినిధులు, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తులు, అనేక మంది సామాజిక మహిళా కార్యకర్తలు సాక్షాత్తు లోక్సభలో గ్యాలరీ నుండి వీక్షించారు. దేశంలో మహిళలంతా టీవీల చుట్టూరు గుమ్ముగూడారు. ఈ సందర్భంగా మీ యొక్క ప్రవర్తనని సరైనటువంటి కారణాలు లేకుండా మీరు బిల్లుని వ్యతిరేకించినటువంటి విధానాన్ని ఈ దేశంలో యావత్ మహిళా లోకం కూడా గమనించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన ఉన్నదో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ బిల్లుకి తప్పనిసరిగా ఆమోదం పొందుతుంది. ఈ దేశంలో మహిళల యొక్క ఆలోచనలు ఏదైతే ఉందో వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా, వారికి పరిపాలనలో భాగస్వామ్యం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఏ విధంగా అయినా సరే ఆలోచించి మరో విషయం చెప్తా ఉన్నారు, మాతో మాట్లాడలేదు, మాతో చర్చించలేదు అనేటువంటి విషయం వేళ సభలో కొంతమంది మాట్లాడితే కిరణ్ రిజిజు గారు సభాసాక్షిగా చెప్పారు, నేను స్వయంగా పిలిచినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చర్చించడానికి సిద్ధంగా లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేటువంటి విషయాన్ని. కాబట్టి తప్పనిసరిగా ఎన్డీఏ ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ బిల్లుకి ఆమోదం పొందుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. పార్లమెంట్లో మీరు వ్యవహరించినటువంటి, లోక్సభలో మీరు వ్యవహరించినటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్తాయనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా.